పెట్టినాడు అద్దాల పడి లోపల చేర వస్తూ ఉండంగా అమ్మవారి దమ్మదేవి ఆకలి ఇదమ్మ ఏ సంగర్తో ఉన్నదా ఆకలి ఇదమ్మ ఏసం కట్టినది ముక్కుడు మాటబట్టి 3 రాళ్ళు తెచ్చింది పొక్కిర్రాలంట పెట్టిందైనా పొక్కిర్రాలు ఏసం కట్టి వలురుతున్నదైనా మాందాతరాజు మేక పిల్లను చూస్తున్నాడమ్మా అరడే మాందాతరాజా రాజు కళ్ళవార చూసిండు అమ్మాయి అటువంటి ఏమి చెయ్యాలనుకోని మాత్రమైన ఆకలేమో ఎంగిలికి రోయదంట యవనం వచ్చినప్పుడు కుల భేదం ఎగరంట అరే మాందాత రాజు మాత్రమే రాజు మాత్రమైన దాని ప్రాణం తీసిండు మాత్రమైన ఆడికెళ్ళి మాత్రమైన అటువంటి మానవులు వెళ్ది పెట్టినాడు పెద్ద కొడుకు అమ్మనేసుడు చిన్న కొడుకు ముసుకుందుని తీసుకొని అద్దాల పడి లోపలైనా అయ్యయ్యో కోమడి సావుకారి ఏ కాయ కష్టం అన్న వేసుకొని నేను పైసలు సంపాదించుకొని నీ రుక్కం కట్టినాక నా భార్యను తీసుకొని పోతానన్నాడైనా కానపడి లోపల మాందాత రాజా మాందాతరాజు చేరమైన మాందాతరాజు వద్ది ఎర్రల మద్దు ఎర్రల చిక్కుకున్నందుకు మాత్రమైన గంగకి ఏమంట దీవనార్తి పెడుతున్నాడైనా గంగదేవి అని నేను అన్న మాటలు తొరుపుకొని నువ్వు అన్న మాటలు అటువంటి పరునుకోని అంటున్నాడైనా ఇవాళ మాత్రమైనా నేను అమ్మవారు ఈదమ్మని గుర్తుపట్టలేక కళ్ళ మాటలు వెళ్ళనాడినమ్మా గల్ల మాత్రమైన అమ్మవారు ఈదమ్మని ఎన్నో మాటలు మాట్లాడినా తల్లి గంగదేవి అమ్మవారి ఇన్పగజలు ఈదమ్మ ఏమంట ఉంది ఒరే భక్తుడా మాందాత రాజా గంగల ఒడ్డుకొచ్చినందుకు గంగ దీవనార్థి పెట్టినందుకు అమ్మవారు ఇన్పగజలు ఈదమ్మనైనా మాందాత రాజా నాకు మొగని లేని మాత్రమైనా కళ్యాణం లేదు పరిగె సంగమ్మ గారు బిడ్డ పుట్టింది పుణ్యతారం నేనైనా పేరు మీద ఒడికంగా ఒడివాళ్ళ బియ్యం పోస్తున్న పుణ్య దంపతులు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి పూజలు చేస్తున్నారు వాళ్ళ కొడుకు కళ్యాణం కూడా అంత ఆనందంగా కావాలి మన సంవత్సరం లోపల అమ్మవారు ఇదమ్మ అటువంటి బిడ్డ ఉన్న ఉట్టాలి అటువంటి కుమరవెల్లి మల్లికార్జున స్వామి అటువంటి కొడుకన్న ఉట్టాలి వాళ్ళకి వాళ్ళ కొడుకు కళ్యాణం కూడా అంత ఆనందంగా కావాలని చెప్పి సాదేవి గారు జంగమ్మ గారైనా వాళ్ళు వెయ్యరో ఓడి వాళ్ళు వెయ్యరు ₹511 అరే రావు 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 సాజేవన్నా ఇక మస్తు ఏడాడు గారు ఒక్కటే చెప్తా పుట్టకాడ 500 గంగకాడ 500 పోని పోని పోయాను పోయాను చేస్తాప్పుడు అడుగుతాం ఫోటో తీసినప్పుడు వస్తుంది
అమ్మ రావే అమ్మోరు రావే తల్లి రావే అమ్మ రావే అమ్మోరు రావే తల్లి రావే అమ్మ రావే అమ్మవారి అమ్మ పేరు మీద భక్తులు ఏ భక్తులు అందరూ నిండా నూరెండు చల్లగా ఉండా అటువంటి గంగ పేరు మీద 100 రూపాయల కానుకలైనా 101 రూపాయి 101 లక్షలు అమ్మవారి ఇనుప గజలు ఈదమ్మ వాళ్ళకి తలయందు ఉండాలి సదా వెళ్ళ వెళ్ళ కాపాడాలి చక్కని గడిగల సాగబడి చేసి ఎల్లోనే ఎరడల్లా ఆశలు కొన్నాయి మెమతోములు అల్లోనే ఎరడల్లా ఎరడల్లా ఉప్పుగురి ఇద్దరు ఒక దోమ ఇద్దరు ఒక దోమ అల్లోనే ఎరడల్లా కంచులో ఒక దోమ పెంచులో ఒక దోమ అల్లోనే ఎరడల్లా రాగిలో ఒక దోమల మరో దోమ అల్లోనే ఎరడల్లా రాయగట్టి అల్లోనే ఎరడల్లా కొమ్మిడి మల్లయ్య కొత్త వహించి అల్లోనే ఎరడల్లా ఓదల మల్లయ్య ఒడ్డు వహించి అల్లోనే ఎరడల్లా తెలుగురు మల్లయ్య ముసలు పెట్టి అల్లోనే ఎరడల్లా అల్లోనే ఎరడల్లా ఇవాళ ఈ రోజు పిల్లవారు పెళ్లి అల్లోనే ఎరడల్లా వైకుడు వరకుల ఈదమ్మ పెళ్లి అల్లోనే ఎరడల్లా వైకుడు వరకుల ఈదమ్మ పెళ్లి అల్లోనే ఎరడల్లా అవను ఆపురు సుందరనాలు అల్లోనే ఎరడల్లా అవను ముద్దల
ముంగల పందిరి కొంచెం వల్లోని ఎరడల్లా అమరు నిండాల పెళ్లి పీఠాలు వల్లోని ఎరడల్లా అమరు ఊడాలు పూలనాలు వల్లోని ఎరడల్లా సువి సుమాల సువి మువాళరంగ సువి కవేటి రంగ సుమలాలి అవ్వనాలు సువనాలు అభిపన్ని రాజనాలు వందనాయ గండముల రాజనాలు వెంక వందనమ్మ శాపగంగులే అభివృద్ధి ఉండటం కొట్టమందుకి ఏ ఊరి ఏ ఊరు దెబ్బలు కూడా మీ బాయ్ బాయ్ ఏ ఊరు దెబ్బలు కూడా మీ బాయ్ బాయ్ ఏమి వచ్చినారు ఇంతలోన రాములాయ్ అవధోదమాయ అప్పుడప్పుడు అనుభవించి కూర వంటకం భుజనంత నీటి ఉంటూ రామకూర వంటకం భుజానంత నీటి ఉంటూ అప్పుడప్పుడు అనుభవించి అప్పుడే అవి ఏం చేసుకోబోతున్నారు చెప్తా కొంచెం శివ దేని రూమ్లో ఇస్తాకేసి ఇందాక పెట్టిన అది ఉండవా ఎందుకన్నా ఏమని బిడ్డా ఇంటికి వచ్చి కొత్త వచ్చిన కొడలు ఏమంటది అయ్యో ఏదే ₹1 రూపాయలు కట్టినాము నియోజకవర్గని ఇల్లు సోఫా సెట్లు పెద్ద టీవీ ఫ్రిడ్జ్ ఏలే ₹1 రూపాయలు కట్టినాము కూర్చొని అమ్మవారు వస్తుంది నాకు నిన్న మన కొత్త లవ్ మ్యారేజ్ అయింది నా రోజు లవ్ మ్యారేజ్ అయింది అయితే నా పిల్లని ఏం చేసింది కూర్చుంది ఇంట్లో మోతాదు పెట్టుకొని కూర్చుంది కాళ్ళ టీవీ రిమోట్ ఆన్ బిడ్డ అత్త వచ్చిన ఎవరు మామ వచ్చిన ఎవరు అత్తవారు నా గుంజమ్మ మామూరు నా మడుగాడు బావ నా బదలోడు అయ్యో కొండేరైతే కులంతో సమానం అయ్యో తేలే ₹1 రూపాయలు కట్టినాము అయ్యో బావరు నా బదలోడు ఈ బంగ్లా నాదే బిల్డింగ్ నాదే నియోజకవర్గ సీలింగ్ ఫ్యాన్లు అయినాయి లైట్లు అయినాయి పెయింటింగ్ అయింది ఇంటికి కొత్తగా అందుకని బిడ్డ పూరి మంచిదా పోలీసులకి మౌషర్ల పూట అత్తలకేమో పెండతడలు కొడలకేమో బిడ్డ మంచాలు కొత్త తెచ్చుకోలేరు రేపు చిన్న పెద్ద శనార్థి కులదేవ శనార్థి అమ్మనాయన శనార్థి రాసి కొలిసిన సిలువేన మా అన్నా అమ్మే నాయనా డాడీ రాసి కొలుస్తున్నా తెలుసు కానీ పెద్ద మనిషి రాసి ఎట్లా కొలుస్తారు దొంగలకి చెప్పండి పెద్ద మనిషి నేను కాదు నేను నాకు కూడా తెలియదు రాసి కొలుస్తుంది కానీ కొలిసిన అప్పుడు అదే మీరు కొలవలేమన్నారు కలిసిరా అదే అంటారు అదే మరి షోలు పిరమియోలు షోలు అంటే చెలువు రా సెలవు అని నచ్చరు నాది నా పిల్లం కాల్చి ఇచ్చింది అయితే సార్ కూర్చొని ఉండాలి నేను ఆపన్నా ఆపాలి మంది ముందు నీకు వస్తాయి నీకు రా కాబట్టి అన్న సింగిల్ ఫ్లోర్ ఉంది లేకుంటే డబుల్ ఫ్లోర్ వేసి ఉంది అంతేనా సింగిల్ ఫ్లోర్ ఒకటి లెక్కే సాలే అంటున్నా బల్బాన కారమారా సీనన్న సాలయ్య చాలయ్య అంటున్నా మూడు పుట్ల ఇగో మంది మండలి అనుకో మరోసారి మనీ లాగం అవుతుంది సార్ల కోసం ఇక అన్న మొదలు గిలాడు సాడి కోసం చెప్తారు అలా మాడినద్దు ఎదుపులు కొలిసినావు నిజంగా మూడా ఏమిటి కొలిసినావు ఒక్కల కన్నా
ఏ ఒక నీ పొగరం లెస్ ఇష్టం ఉన్నది ఒక చెక్కల కానీ ఒక చెక్కల నువ్వు విధంగా వస్తా గర్వార్థం ఓటుగా మరొకరు ఒకటే ఆపండి 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 ఏంటంటే కాదురా పైరల వాడిని పక్క కానీ ఎప్పుడు వచ్చింది నాలుగా 4 గుడ్లు ఇవేంటి వచ్చింది గజ్జల పళ్ళు ఓ గజ్జల పళ్ళు సరే ఖర్జూర పళ్ళ కానీ మలగోళ్ళు ఒకటే ఆగా కాల్సిన దగ్గర కానీ ఎప్పుడు వచ్చినావు నువ్వు పెరగాలని కిందికి వస్తావా 3 4 అన్నావు పైకి పోవాలి 11 20 కూడా అట్లా పెద్దగా చెప్పాలి తక్కువ చెప్పాలి అదే మరి ఎన్ని గుడ్లు వచ్చినావు 3 గుడ్లు 11 గుడ్ల ఇవేంటికి వచ్చినావు అవమా గట్ట కవల మాటలు ఒకటి 2 3 4 ఆపయ్యా ఏ పయ్యారా సిన్న ఆగయ్య అంటారా ఎప్పుడు వచ్చినాం 31 గెలికి వచ్చేది ఇవేంటికి వచ్చినావు మేము వదలకండి గిట్ట వాళ్ళు ఎవరంటారు అట్లా నిమ్మ పచ్చల కానీ మళ్ళీ ఒకటి 1 2 ఎన్ని పుట్లు వచ్చినావు 50 పక్క 50 పుట్లు ఉన్నాయా ఇవి 50 పుట్లు ఉన్నాయా ఇవి లెక్క ఉంటుంది సార్ కరెక్ట్ 100కి ఇంతమంది కూడా సరిపోయింది ముగ్గురికే సరిపోయింది ఒకరికే సరిపోయింది ఎన్ని పుట్లు వచ్చింది 50 ఇవేంటికి వచ్చినాం అంటే అమ్మవారి ఈదమ్మ పుస్తమెట్టలకు పూల భాషలకు జీలకర్ర బెల్లానికి కొలిసినావు ఏం కొలిచావు దగ్గర తిందని తంగనే వందనం ఇచ్చిన కాదు పదాలు సహకారం ఉండే సహకార పదం రేపు నువ్వు ఇచ్చేది 2 పీస్ అంటావా ఏ సీనా అంట కాదు బిడ్డ మంచిగా ఇస్తాడు అయితే మీ నాయన పేరు ఏం పేరు మీ డాడీ పేరు ఏం పేరు సాదేవ్ అమ్మ పేరు తానమ్మల అత్త పేరు ఇంకమ్మ అత్త పేరు గోకులమ్మ అత్త పేరు అరే గోకులమ్మ నా దగ్గర పంచాంగం కట్ట బిడ్డ ఆధార్ కట్ట చూసి పంచాంగాల కట్ట గోకులం నిజంగా అన్న గోకులం వాళ్ళు ఆర్డర్ గానే సరే నువ్వు అన్న పేరు నాకేం గుర్తుంది ఇంకమ్మ అత్త పేరు లేపమ్మ అత్త పేరు నూకమ్మ అట్లా పేరు పెట్టిందిరా పెద్ద మనిషి ఇంకమ్మ రాయరాజురాలు మ్యాచూర్ అయినాడు మూలకొచ్చినాడు పెద్ద మనిషి నాడు నేను ఇచ్చాను బిడ్డ ఏంద్రా ఇచ్చింది నేను నువ్వు పునపుట్టాల పప్పు టైగర్ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇప్పుడు మీ నాయన పేరు ఏం పేరు అన్నావు కదా లాస్ట్ మా నాయనమ్మ పేరు ఇంకమ్మ ఆయన పేరు పేరు అయ్యన్న ఉరుకొచ్చి నమ్మడమే వాడాడు మోండరా అయితే కందకూరు కాడ నాదే పెద్ద మోండ ఆ కడతల కాడ నాదే మోండ చౌటపల్లి కాడ నాదే ఎల్లినారు కాడ నాది అయితే అవునా పెళ్ళైనాక పెద్ద మంచి పెద్ద మంచి పెళ్ళి అయ్యేదా కదా అయితే సావుకారు నా పిల్ల పెద్ద మంచి ఉరుకొచ్చి నమ్మడమే వాడు అయితే సావుకారు నా పిల్లని దావ చేయాలి పైసలు కాదని ఉరికొచ్చిండు అయితే పైసలు 16,990 ఇస్తాను తమలపాకులు ఎక్కువ పెట్టుకొని పోయిండు ఎట్లా ఉప్పులో చేయి పెట్టించిన అసలు ఆనే ఉండాలి మిద్ది కాదు అట్లా అయితే వరకు పళ్ళు పంగ వలిగింది పంట పండింది నా రోజులు తిరుగుతలే బిడ్డ అందుకే ఎత్తుగా పంట పండి రోజు బయటకు మరి పోదా తీయాలి కొడతా 3 లెక్కలు కొడతలు ఎక్కుండి చూసుకో ఇట్లా కొలవాలి నానే కొలవాలి ఇట్లా 1 1 2 3 4 లెక్కలేదు
శ్రీరామచంద్ర అంత భయపడే మామ దున్నపోదు. ఏమంటావేమరా శ్రీరామచంద్ర ఎంత బలపడా అంటా మీ మామ దున్నపోదు ఏంద్రా? అయితే ఇందాక నేను నా కొత్త కరోనా ముందు లవడల మ్యారేజ్ అయింది. అరే, లవడ లవ్ మ్యారేజ్ అయితే నా భార్య పాల్మారలే అదుతాన కాదు మీరు ఎట్లా అనుకునేరు. అయితే పాలంటే బరపాస మరవలే. అయితే నా అత్త ఏం చేసింది తెలియగలది. గిన్నె అల్లుడు పడలేనప్పుడు పాలను మద్దతు అని చెప్పి బరపడం కూడా ఇచ్చింది. ఆమె ఇంకా తెలియగలడు. అల్లుడు ఏం చేసే పడలు లేనప్పుడు దునుకొని మద్దతు చెప్పి దున్నపోతు కొడిచింది. అందుకే అత పేరు బరపడం ఆమె దున్నపోదు. పిల్ల పేరు ఏం పేరు? నా పిల్ల పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మ పేరు ముంగడ పోరా. ఒకటి ఒకటి 2 3 అందరి కబురు కూడా వచ్చిందేమరా? ఊరబాబు తింటే ఉష్ట, కందిబాబు తింటే కాక. అందులో కొంచెం ఇంగు వేసుకున్నా, పిండి దారండి ఎడం పోయి ఆడడానికి పోతుంది. వీళ్ళందరూ సపోర్ట్ ఎందుకు కొట్టారా? సపోర్ట్ కొట్టారు. వీళ్ళందరూ ఏమైతావా? మునిమన్మరాలు, నా బిడ్డ పిల్లలు, నా బిడ్డ నా కొడుకు పిల్లలు. మీ మనవరానికి పాల పనులు వచ్చినట్టే కొత్త మొన్న చెప్పుకుంది. వీళ్ళందరూ కోతులకి ఎందుకు చూస్తున్నాడు? నేను వాస్తు పూజకు తమ్మ పూజ కొత్తగా లడ్డూలు పేడాలు అందరం వడలు తెస్తా. ఆలుగొండలు రా చిచి ఆలుగొండలు తెస్తాగా. అన్ని కోతులకే చూస్తారు 16 మంది. గుద్ద మీద బయట పంపిస్తారు. మాట్లాడుతున్నారా? అట్లా కాదు. కొరకమని కాదురా, మేము బ్రాహ్మణులు. మేము తినం ఊకోము. ఏం చేస్తామంట కూలని ఏం చేస్తారా? బూరు వీకేస్తాం. బూరు ఏంటంటే అంత బూరు గిసొంటలు పొగడం తింటారు బయట వాళ్ళు. తలకాయ తీసేస్తాం. తలకాయ ఎందుకంటే చండలం తింటది. కాలు తీసేస్తాం. అంత కింకిరి దొక్కుతుంది. మొత్తం లోపల సామాన్ తీసేస్తాం. సామాన్ అంటే అంతా జియజీ ఉంటది అందులో. అయితే ఓన్లీ చెస్ట్ పీసు లెగ్ పీసు. మా చెస్ట్ పీస్ ఏమో మా శుభమ్మకు. ఎందుకంటే జర మా శుభమ్మ జర ఉతారు ఉండదు జరంతా. ఎంత పిల్లలు మొగడపోరా అట్లా ఓరి పీరన్న పేరే ఆడ వాడినాడు కానీ పెళ్ళి పదమంది ఎడిపుట్టు కావాలి. మళ్ళీ అప్పు అయిపోలే. మీ తాత చేసింది నువ్వు కడతాలి. ఎడిపుట్టు కావాలి. లేకపోతే పండుగకు పెళ్లి కానీ కలిసి 11 పుట్లు కావాలి. 11 పుట్లు చూసుకో బిడ్డ. మళ్ళీ అప్పేది మళ్ళీ పండుగ మళ్ళీ కొలిసి ఉండాలి. మేము తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ అప్ప ఉంటుంది చూసుకో. ఉప్పులో అయిపోయింది. ఉప్పులో ఒకటి 2 3 4 కుండ బోరవేడి కొలుస్తామేమరా? అవునా కుండ ఇట్లుందా? ఇట్లుందా? అదే ఏం కూడా ఇది పాలమూరుకుండా పక్కన. అవు ఇదేం కూడా బోరమూరుకుండా బోడది తొరవైంది. అట్లది అజకారిది బాలపల్లి బద్మాసిది పోయినది ఇజకాలది బిడ్డ కొత్తూరుది. అయితే కొండ అన్నా ఇట్లుందా? కొండ ఇట్లుందా? దెబ్బలు కూడా ఉంది. అదే అది ఇట్లుందా? ఇట్లుందా? మరి కొండ ఇట్లా కొలుస్తారు కానీ ఇంకోసారి చూసుకో. ఒకటి 2 ఏంద్రా ఉల్టా పెట్టి మోలుస్తున్నావే? నువ్వు కనతలు పెట్టినప్పుడు అరే నేను కనతలు కొట్టాను, నువ్వు పీతలు కొట్టినట్టు ఆయన వాడు మాకు ఇంకా మంచి వచ్చినాడు. అవు మరి అన్నా ఇంతకు ముందు జోగులు కన్నాలు చూస్తారు. విషయం పెడతావు కదా దేవుడు కాలే మంచి పూర పాడుకుంటావా? పెడతావుగా పైసకి హైదరాబాద్ ఆదల కట్ట ముఖం మీద కొట్ట. అదే నేను అబద్ధం ఆడను. నేను నచ్చం ఆడతా. నేను ఏమంటారు? నేను ఏమంటారు? ఇంగ్లీష్ మీరు చదువుకున్నారా? ఇంగ్లీష్ ఏమంటారు? తెలుగులో నేను తప్పకుండా పాప నెమలి కట్ట మొన్న చూసి కొట్టే పాప నేర్చుకోండి. బిస్మిల్లా 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 బిస్మిల్లా. మా బొట్టు పెట్టుకుంటాయి.
మేము వచ్చినాయి జేబీ దగ్గరికి అక్కలూరు పక్కకి వచ్చినాయి 7 మంది ఉండబోసినాయి అయితే 7 మంది పిల్లలు చేసుకున్నాయి ఫస్ట్ ఒకదాన్ని చేసుకున్నాయి దానికి పిల్లలు కాలే ఇంకోదాన్ని చేసుకున్నా దానికి పిల్లలు కాలే అట్లా 7 మంది చేసుకున్నాయి అయితే మా దర్గాల సులేమాన్ బాబా ఉంటాడు సులేమాన్ బాబా ఉంటాడు బావ కాదురా బావా అయితే అదేం చెప్పిండు అరే బిడ్డ ట్రాన్స్ఫర్ పేరు ఉంది అన్నది అయితే ఆ మాట వెళ్ళగానే ఇక్కడ జంపు అన్నాయి అక్కడికి అన్నాయి ఇక్కడ వచ్చినాయి ఏడమేస్తేంది మన దొడ్లో ఎరుకుదాలు పెడ పెడతాలు అంతేగాని అయిపోయిందంట 12 పత్రాలు 12 అంతే కూడా బంగారు చేయను అది లక్ష్మీ బంగారు బొమ్మ ఆజ్గా 90కి పాస్గా 90 ఇంటిగా 90కి ఇంటి అంతా 90కి నా దిద్ది రోడ్ మా ఇంటికి ఎందుకు వచ్చారు పెట్టి పెట్టి ఇక అందరితో పాటు నా ఇంటికే వెళ్తున్నా రాష్ట్రకాయ వెళ్తున్నా చూడరు బిడ్డ అరే నేను సత్యభావం అడగారా అరే మందులు మందులే మందులే మందులలో బిడ్డ అందులో ఏమేమి మందులు కళ్ళ కళ్ళ కనిపి ఒకటి మొక్కల కలుకులకు పక్కన చూసుకుంటే మంచి మందు ఉన్నాయి బిడ్డ ఏ మంది కావాలి నీకు తాత కళ్ళ కనిపిస్తాడవా చాలా బియ్యం తీసుకుంటా కష్టపేసే దవరకేసి మంచిగా ఎండపూట మంచిగా కింద బండల మీద పడబెట్టు అది కథలు తెచ్చేయి నమిలి తిప్పుడు దాని కళ్ళ మళ్ళీ 20 తీసిన కొబ్బరి ఇచ్చిపెట్టు కళ్ళ మీద మంచిగా గిచ్చుకు తింటది పొరలు మొత్తం బాయిల సూపర్ తీసుకో సరిగా డ్యూటీలో మొత్తం ఇంకేమన్నా అంటవా అమ్మమ్మకు కాళ్ళు అరే అమ్మమ్మకు ముఖాలు లేసలేవు బిడ్డ అయితే కందుకూరుకోవాలి చారించి పడేమూలు ఉండే బిడ్డ ఆగుందా కాశాయి ఈ గుందా గీకాలు ఈ గుందా గీకాలు కట్టాలి మొదలు కొట్టాలి వచ్చామనుకో చలో ఇక పొద్దు మొత్తం అయితే ఆ పోరడు ఎక్కడ పోరడు అరే ఆ పోరడు పక్కన చూస్తున్నాడు పోరడు ఆ కళ్యాణ లేడు ఆవాడు ఆ కళ్యాణ చేసాడు పక్కన చూసుకుంటా సమయం బియ్యం తీసుకొని ఇస్తుంది అంటే పచ్చగా తెల్లబడి తీసుకో మూడు వేసాను లీకేజ్ కాడ కట్టరి వద్దరికి నాదే నువ్వేంది పిల్లమైంది అందరు కలిసి బుక్కి నాకెందుకురా అరే కమ్మల గుడిసారా కమ్మల గుడిసే బిడ్డ మందులు పెడదామా సలసన వాడో రాజమల్లయ్య అరే ఒక్కరోలా అరే శ్రీశైలం శోభక్తున్నట్టవా ఒక్కరు వీర పని వీరగోళ్ళు ఇప్పటిదాకా మందులు వచ్చిండు 15 12 బకెట్ వచ్చిండు సారాలు వచ్చిండు పెద్ద తెలిపారు కానీ మాకు రిటర్న్ వచ్చారా ఏమి తీసుకొని పోయారు నిమ్మడంగా తిన్నారు పడినారు ఏ మీరేం పెడతారా దీవనార్థి పెడతాం దీవనార్థ పరంపర మాది అలా ఇక్కడ బిడ్డ శివ శివ మారకొండ వైరాలింగమా కోడి మందుల మందు
మాత్రంగా దొరుకుతానని నీకు గుద్దలేరా గుద్దేంద్ర పిసిపోయి గుద్దలే తాత నవ్వుతారు గుద్దలే అప్పుడు పిసిపోయలే ఏంటిది నిమ్మపండు కాదు పెండ విసుకు సాము చదువుకోలే అప్పుడు ఇప్పుడు చదువుకున్నారు అప్పట్లో మరి అప్పుడే వచ్చామన్నా మరి ఇప్పుడు ఇక్కడ నాకు హక్కులు వస్తాయి ఇక్కడ హక్కులా ఏం హక్కులురా అదంశాట పంట మురుసు దేవదోషులు చిన్నక్కలు గాంధీ పెద్దక్కలు గాంధీ చిన్నార పెద్దార పొరం మీది పొరం కిందిది కోకల మీది కోకల కిందిది పిడపోషమ్మది కళ్యాణ్ అడుగు గడ్డాన్ సాడిది అరే గడ్డాన్ సాటి గడ్డాన్ సాడి చెప్పమాడా బిడ చెప్పు బిడ్డ అయితే పేరు మహేశ్వర కాటలో లామగారెడ్డి పోయింది అయితే సీనన్న ఏం చేసిండు సీనన్న వచ్చి లింగి 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 రావే అన్నాడు అప్పుడు గడ్డం ఉంటే బాయికాడ గడ్డం మోపేద్దాం అని చెప్పి అయితలేదుగా గడ్డ హైదరాబాద్ పిలిచిండు నేను లేవనికి పోయినా అంతా తిన్నపాడు అమ్ముకుంటుందా ఆ గడ్డం ఉరగబెట్టిండు గడ్డానికి పని చేసి కూర్చుండు ఇక నాకు 9 గడిపోయింది ఇప్పుడు నా మొగుడు ఫస్ట్ వస్తాయి కోచ్ పండ పెడతా ఉంటుంది మరి ఇప్పుడు కందుకూరు గేట్ మీకు పోతే గవర్నమెంట్ హాస్పిటల్ కోచ్ పండ పెడతా ఉంటుంది దానికి ఖర్చు పెట్టాలి మరి ఇప్పుడు ఎంత వస్తాయిరా వస్తాయి 1110 రూపాయలు 1110 రూపాయలు తిరుపతి ఆశ పెడుతున్నా దాన్ని వేసుకుంటున్నావు మరి ఇదేందా ఏందది ఎట్టి మూట మళ్ళీ మనకి ఇప్పుడు వేసు మలవారమా మంచిగా కలిపిస్తే మంచిగా కలిపియాలి మంచిగా ఉంచితే వేస్తారు దేవుడు కలిసి ఉంటే చేస్తారు దేవుడు కలిస్తుంటే ఇంట్లో మంచిగా ఉంటే నేను చేస్తుంటా దేవుడు నన్ను మరవద్దు నేను దేవుడు మరవా ఎవరంటే నేను ముట్టిస్తారా మంచిగా బంగారం పెడతావా బట్టలు పెడతాను అంతే కాలు పెడతావు బట్టలు పెడతావా మంచిగా అయితే అంతేనా మంచిగా కలితే బట్టలు పెడతారు ఇంకేమైనా ఆయన దయ కలితే ఏదైనా పెడతారు నెలకు ఎంత అమ్మాయి 30 లక్షలు 30 ఎంత అంత చెప్పాలి మీరు గ్లేసి అది పింగిల్ది చంపేసి ఎప్పుడైతే అయ్యప్పూరి పట్టణం లోపల యమనేశ్వరాజు కనకడ వంగుతున్నాడా తీసుకో తీసుకో రాజు
చక్రవర్తి ఏమంట ఉన్నాడు డమడమాలు కడతావా అని సూర్య భగవాని వాని ప్రాణం తీసానంటున్నాడు ఆయన డమడమాలు కట్టాలంటే దేవలోకం వచ్చిండు మాందాదరుడు ఆలోచన చేసిండు అయోధ్యపూరి పట్నం వచ్చిండు అయినా నేను అయోధ్యపూరి పట్నం పోవాలి వాని వాని కావాలి వాని పంపాలే వాని ఏలు తీసి వాని గంటలు పెట్టాలనుకోని ఏమంట ఉన్నాడు మాందాద రాజా దేవతలను పట్టి బాధలు పెడుతున్నావు కదా పట్టి బాధలు పెడుతున్నావు నాయన సూర్యుని నీకు చంద్రుని చూపిస్తాయని పట్టిన అటువంటి దేవాల దేవతలను వదిలిపెట్టబెడుతున్నాడు ఆయన నాయన నాయన ఇష్టవాణి చెప్పి అటు మాందాత రాజు అంటున్నాడు ఆయన సర్వలేదనుకోని దేవాల దేవతలను వదిలిపెడతలే గల దేవాల దేవలోకం మాత్రమే దేవాల దేవతలు వచ్చిండ్రైనా దేవలోకం వచ్చినప్పుడు మాత్రమైన సూర్యుని దీక్షుడు ఆకాశం ఎదికేసిండు శంకరుడైనా రంగమయ్యా సూర్యుని వదిలిపెట్టినావు మాత్రమైన చంద్రుని వదిలిపెట్టినావు కానీ నాకెట్లా చూపిస్తానని అన్నమాట అబద్ధమాడినవయ్యా అటువంటి మాత్రమైన ఎప్పుడైతే మాందాత రాజుతో ఏమంట ఉండు నాయన ఒక ఆడపిల్ల ఉన్నది ఇది ఆడపిల్లని ఓడియాలి ఆడియాలంటున్నాడు ఆయన అది ఆడపిల్ల ఎక్కడ కల్లా నాయన చక్కబొమ్మ మధ్య చక్కర నాయన అమ్మవారు ఇదమ్మ పేరు మీద దానికి అయ్యమ్మ చెక్కవరి పిండు మధ్య చెక్కమరి పిండు మాందాత రాజైనా అయోధ్యపూరి పట్నం లోపల చింత బరియలు తీసుకొని కొత్త సున్నము కారం పొడి పోసుకుంటా మాందాత రాజు పడుతున్నాడు ఆయన యోగ పట్నం లోపల ఉన్నదమ్మవారు ఇదమ్మ దేవి మాందత పట్టే దెబ్బలకు
అభిషేకం చేసిన పుట్టదేరే రెడ్డి నీకు పూజలు చేసినవమ్మా అమ్మా మీ తానికి అమ్మవారి కాలుగడిన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అందరికీ కాలుగడిన నీళ్ళు మీ తానికి వస్తాయి కాబట్టి ఇలా 2 చేతులతో నది కళ్ళ కట్టుకోవాలి, కొన్ని నీళ్ళు తీసుకోవాలి, ఇళ్ళకెళ్ళి ఒక పువ్వు తీసుకొని ఆడపిల్లలు నెత్తలో పెట్టుకోవాలి, మగపిల్లలు ఏమో ఇళ్ళకెళ్ళి 2 రెక్కలు తీసుకొని ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేస్తారు కాబట్టి 700 వాడు కూర్చొని మంచి నమస్కారం పెట్టుకోవాలి. అర్థమైందా? మంచి నమస్కారం పెట్టుకొని మీకు ఏమేమి కోరిక మేము మనసుని అనుకోవాలి, అమ్మకి చెప్పుకోవాలి. అర్థమైందా? తదేవరకం
మాంగళ్య సూత్రం తీసుకొని కళ్ళ కద్దుకొని ఈ ముత్తైద పేరము నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలని అమ్మకు తల్లికి చెప్పుకోవాలి. అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లనే రడ వల్లవరియాల అల్లనే రడల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లోనే రడల్లా అల్లోనే రడల్లా అల్లోనే రడల్లా అల్లనే రడ వల్లవరియాల అల్లనే రడల్లా అల్లోనే రడల్లో లెక్క పెట్టుకోరే తిరుపతి అట్లా కాదు, ఎందుకంటే దేవునికి చేస్తున్నాం సేవ. అల్లోనే రడల్లో అల్లోనే రడల్లా అల్లనే రడ వల్లవరియాల అల్లనే రడల్లా ఇక్కడ కుడి చేత మీద అక్కడనే తిరిగి సూర్యుడు ఏడుందో సూర్యుడికి కొంచెం కనిపిస్తాడు, చూపి మంచిగా దండం పెట్టుకో. అర్థమైందా? అల్లకే కనిపిస్తుంది. నువ్వు కూడా అక్కడ మళ్ళీ మంచిగా దండం పెట్టుకో. అందరూ దండం పెట్టుకోండి అమ్మ. అల్లోనే ఏడల్లో అల్లోనే ఏడల్లో
దిగై కొనుమా ఇదమ్మ దేవి భవాని నదిలాండేశ్వరి అమ్మ భవాని నదిలాండేశ్వరి అరదిగై కొనుమా ఇదమ్మ తల్లి అరదిగై కొనుమా అందున నీవే ఇందున నీవే అందున నీవే ఇందున నీవే ఎందు చూసిన ఇదమ్మ నీ రూపగలదే మాయమ్మ భవాని నదిలాండేశ్వరి అమ్మ భవాని అరదిగై కొనుమా ఇదమ్మ తల్లి అరదిగై కొనుమా ఇదమ్మ దేవి భవాని నదిలాండేశ్వరి అమ్మ భవాని నదిలాండేశ్వరి అరదిగై కొనుమా ఇదమ్మ తల్లి అరదిగై కొనుమా మంగళమయ్యో మంగళమమ్మ 1516 రూపాయలు అటువంటి బ్రాహ్మణ కట్నం కాలు కడిగిన కట్న కన్యాదాన కట్నమైన గారు మహేశ్వరి గారు వాళ్ళు చేసిన పూజలు వాళ్ళకు చెందగా ఉండాలనైనా వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డ వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ లగ్గం కూడా ఎంత ఆనందంగా చేసుడు వాళ్ళ తమ్మిని కళ్యాణం కూడా అంత ఆనందంగా కావాలి సంవత్సరం అట్ల లోపల మాత్రమే అమ్మవారి ఏదమ్మ అట్లాంటి బిడ్డ మంచిగా తెచ్చుకోరా ఆయన ఇద్దరు కలగాలి బిడ్డనే కావాలా నా దగ్గర ఉంది ఆడవిల్ల బిడ్డ పుట్టింది పుణ్యదానం జనికి మరి 511 రూపాయలైనా యాదగిరి గుట్ట మీద శ్రీకాక తమిళ ఉందా చూడు అటువంటి అమ్మవారి ఈదమ్మ పేరు మీదనైనా కొండ కొండల నడుమ అటువంటి బిడ్డ మాలుడు మా పూజలు చేసిన పూజలు నిండారు రెండు చల్లగా ఉండాలని చెప్పి తూర్పు కొండల్లో అలాగే దిగపోయేది ఏం లేదు వెళ్తే ఇక పాలు కూడా ఏదో అర్థమవుతుంది అరే అమ్మవారి ఈదమ్మ పేరు మీద పుట్టింది పుణ్యదానం చేయనీకే అరే అటువంటి ఈదమ్మ పేరు మీద ఇచ్చిన భక్తులు ఏ భక్తులు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి చందనక సూర్యరేఖ పోతుండు పేరు చెప్పు కావ్య ఏ పేరు గణేశ రానాయన పేరు సూర్యనారాయణ
అమ్మ గనాదులు గనాలు సిగాలు ఉంటే రారే అమ్మ 15 రోజులు దేవుడి ముందు కూర్చోబెట్టినా రాదా నాకు పక్క అదే దేవుడి ముఖం అలాగనే ఉంటది ఎవరమ్మా ఇంటి స్వామి ఆనందం నా తండ్రి శంకరుడు 10,000 తండ్రి నా తల్లి పార్వతి 10,000 తల్లి నా తల్లి గంగమ్మ 10,000 నాకు ఇదమ్మా 10,000 తల్లి సంతోషమైన ఆనందం అయిందా పడగేయాలన్నారు చేపించుకున్నావుగా మరి అట్లనే నీళ్ళ నెక్కింది అనుమానం పడుకుంటా ఇంకా ముందు వేసుకుంటా అనుమానం ఏం లేదు కానీ మళ్ళీ తర్వాత చేద్దాం అనుకోర్రు అనుమానం ఒక్క అడుగు ముందరికేస్తారు ఒక్క అడుగు ఇంకా నీ మాట నువ్వు అలిగేలు వాళ్ళకి అందుకే చేసిరు మరి నువ్వేం చేస్తుంది అంత లేవా ఏం చేస్తుంది మరి ఇంట్లో అలా 10 రోజులు కలిగింది చేస్తారు ఇట్లా లేని పనులు ఎట్లా చేస్తారు అక్క నువ్వు కూడా గట్లా ఆడుతావు దేవుని మరి వాళ్ళకి ఏం కలిగదు ఏం చేస్తారు మరి ఎక్కువ మంది అవుతుంది అంటే వాళ్ళకి ఏడ కలిగిస్తలేదు 10 రోజులు ఏం సకా చేస్తున్నాం ఇంట్లో కలిగించింది ఏం కలిగించినావి కలిగిస్తూనే ఉంది ఏం కలిగలేదు ఇప్పుడు లగ్గం చేసిర్రు నాకు సంతోషపడ్డది ఆనందమే అంతా ఏమైనా తక్కువ చెప్పు మళ్ళీ ఇలా మళ్ళీ ఇయ్యాల నుంచి మళ్ళీ కొత్త చేస్తా స్వామి ఏమైనా తక్కువ చెప్పు మళ్ళీ ఫస్ట్ నుంచి పట్టుకోరమ్మా వెనకకెళ్ళి డ్రైపో కొంచెం ముందర బండారు పెట్టి కదా
అయిన చూడు లేక అరగది వరగది లేక కొల్లారి లోపల లేదు లేక ఏమి ఏదామన్నా అచ్చాట తవుడు పోసి లేక కుక్కల కొట్లాడ విధమైపోతుంది లేక కొల్లారి లోపల లెక్కలేని సుక్కలు వస్తున్నాయి లేక కొల్లారి లోపల కంటికి సుఖం లేదు లేక కడుపుకు దుఃఖమే ఉంది లేక 10,000 ఈ కాడికైనా చూడు లేక ఏమి ఆనందం ఉంది లేక బయటకు పోతేనేమో పులులో తిరిగి వస్తువులు లేక ఇంట్లోకి రాగానే లేక కటకటని లేక కట్టెక పుట్టు అన్నట్టు అయిపోతుంది లేక కొల్లారి లోపల నిజమంటే నిజమను లేకపోతే లేదను ఈ కాడికైనా చూడు లేక నక్క కళ్యాణం చేద్దామని నక్కని లేక ఏ మూలకో దాగిపెట్టిరు లేక నక్కని లేక కంటికి కనబడలేదు లేక కొల్లారి లోపల ఈ కాడికైనా ఏమి చేసినవు లేక చేతులార లేక పడేసుకున్న సొంతం అయిపోయింది లేక 10,000 ఈ కాడికైనా ఏమి మంచిగా లేక కమలమంతా భోజనం లేక దూరవారం చేసుకున్నట్టు విధమైపోయింది లేక కొల్లారి లోపల ఏది ఏదామన్నా కానీ లేక నర్సకాల లోపల లేక కట్టె విజయం అయిపోయింది లేక కొల్లారి లోపల నిజమంటే నిజమని లేకపోతే లేదని లేక ఏ కాడికైనా చూడు లేక అనుకున్న సుక్కలు కొల్లారికి వచ్చినాక లేక సుక్కలు కూడా లేక కంటితోని లేక దూరం కొట్టుకున్నట్టు విధమైపోయింది లేక నిజమంటే నిజమని లేకపోతే ఏ కాడికైనా చూడు లేక చిమ్మన్న చీకట్లు లేక మబ్బన్న మట్లట్లు అయిపోయింది లేక కొల్లారి లోపల ఈ కాడికైనా చూడు లేక వేసినవు లేక కళ్యాణం ఈ కాడికైనా చూడు లేక నాక నమ్ముకోని లేక ముందలకి అయింది లేక ఈ కాడికైనా చూడు లేక వచ్చే సంవత్సరం లోపల లేక ఈ కాడికైనా మీ అరికాలకు ముళ్ళు నాడతలేక నా బంగారు కూరలతో కుట్టనేలాగా మీ అక్క నమ్ముకున్నవారు మీ అక్క మీద ముందలే అలా కడుపుకోతనే ఉంటున్నారు ఈ కాడికైనా చూడు లేక నా సేవలు కూడా లేక అనుకోలేదు లేక ముందరికి రాలేదు లేక ఏదో చేద్దామన్న కానీ లేక ముక్కుకు మూదారం వేసిన అక్క లేక ముందరి గుందుకొచ్చింది లేక నా స్థలమైల తీసి నుంచి లేక సుక్కలు లేవు లేక నా అక్కకి లేక ఓలింగా ఓంకార దివ్య రూప కళ్యాణ వైభోగం చేపించినవు లాగా నేను చెప్పిన విధంగా చేయండిలాగా 2 నిమ్మదారులు కండన వేసేలాగా నా గోవు కామదేను ఆవు పంచకమ తెచ్చిలాగా కొల్లారు లోపలలాగా తలకం చేపియాలిలాగా 2 నిమ్మదారులు చూడు లాగా శివలాగల కాడికెళ్ళి గడ్డాల పురి కాడికెళ్ళి తీర్థమంతా లాగుండిలాగా మరి 2 నిమ్మదారులాగా పెళ్లి కుమారుని వేసుంటులాగా కండన వేసిన బండాలు పచ్చని వేసేలాగా తడిపిడి స్నానం చేసిండిలాగా కొల్లారి లోపలికి వెళ్ళిలాగా పచ్చని పందిరిలాగా కళ్యాణ వేదిక పోతుంటేలాగా 2 నిమ్మదారులు తీసిలాగా గడ్డ తీసిలాగా తానలాగా 11 రోజులాగా నిమ్మదార వద్ద పెట్టుకోనిలాగా 11వ రోజు తర్వాత లాగా పారేడు గంగ లోపల నాకగా తల్లి గౌడి లోపలిలాగా అర్థమవుతున్నది లాగా మరొక నిమ్మదారులాగా రతని మీదకెళ్ళి కండన వేసిలాగా తీసి పని చేసిలాగా కళ్యాణం ఎట్లా జరిగిందో లాగా శివలాగా చూడలేగా అనుకున్న టైం లోపలలాగా కళ్యాణం జరిగిపియాలి అనుకున్న టైం లోపలలాగా మళ్ళా కొల్లారి చేరుకోనేలాగా ఆటలు పాటలంటే నేను ఒప్పుకోనులాగా నా అక్క కళ్యాణం చేసినవులాగా శృతి ఆనందాలతో నా అక్క కళ్యాణం చేసిన శివలాగా కూడా ఆనందం చేపిస్తాగానిలాగా అనుకున్న టైం లోపల అనుకున్న గడియ లోపలలాగా శివలాగా కళ్యాణం జరిగిపియాలి అనుకున్న టైం లోపలలాగా నా కొల్లారి చేరుకోనిలాగా నా అక్క దానికి వచ్చేలాగా పాల టెంకాయలు కొట్టాలనేలాగా అర్థమవుతున్నదిలాగా ఎక్కడ పోయినా కానీ నా అక్క బండారు పచ్చనిస్తున్నలాగా బండారు ధరించుకొని వెళ్ళిపోయేలాగా 10,000 ఓలింగా ఓంకార తాతకు
పిల్లగాడు బాగా పిల్లగాడు కదా. అమ్మమ్మ వచ్చింది వచ్చిన అదేది ఆగాడ కూర్చుంది పిల్లగాని అమ్మమ్మకు కోపం లేదు పిల్లగాని అమ్మమ్మకు తల్లి లేస పోస్తా పైసా తక్కువ ఇక్కడ 0 పాయింట్ చిన్న బాబాయ్ చిన్న బాబాయ్ పేరు చెప్పు బాబాయ్ చిన్న అటువంటి గణేష్ గారు లతా శ్రీ గారు బిడ్డ మంచిగా ఇదమ్మ నగ్గం ఎట్లయిందో ఆయన కళ్యాణం కూడా అంత వైభవంగా కావాలి ఓ ఏరా లేదు పైసలే నామకం ఏడు గణేష ఎత్తుకుంటా ఏడు సరానందరూ ఎత్తుకుంటారా ఏడు సరానందరూ ఎత్తుకుంటారా కళ్ళు నీకు లే తల్లి ఇలా మను బతలాడుకోరి లేవు బాబాయ్ అను లేవు తల్లి అను ఏడు సజనాథను ఎత్తుకుంటాడా ఏడు సజనాథను ఎత్తుకుంటాడా ఏడు శ్రీశైలం ఎత్తుకుంటాడా ఏడు శ్రీశైలం ఎత్తుకుంటాడా మురుగు ఇట్లాకు ఉయ్యాలగట్టి మురుగు ఇట్లాకు ఉయ్యాలగట్టి మురుగు ఇట్లాకు ఏడుసే అనంతయ్య ఎత్తుకుంటాడా ఏడుసే అనంతయ్య ఎత్తుకుంటాడా ఏడుసే అనంతయ్య ఎత్తుకుంటాడా ఏడుసే అనంతన్న ఎత్తుకుంటాడా ఏడుసే అనంతయ్య ఏడుస శ్రీరాములు ఎత్తుకుంటాడా మా ఏడుస శ్రీరాములు ఎత్తుకుంటాడా ఏడుస శ్రీరాములు ఏడుస కృష్ణన్న ఎత్తుకుంటాడా మా ఏడుస కృష్ణన్న ఎత్తుకుంటాడా ఏడుస కృష్ణన్న ఏడుస కృష్ణయ్య ఎత్తుకుంటాడా ఏడుస కృష్ణయ్య ఎత్తుకుంటాడా ఏడుస కృష్ణయ్య ఏడు సవిడ్డాలు ఎత్తుకుంటాడా ఏడు సవిడ్డాలు ఎత్తుకుంటాడా ఏడు సవిడ్డాలు పిల్లగాని అమ్మమ్మ బిడ్డ పుట్టింది పుణ్యదానం చేయడానికి అంజమ్మ గారు మరి 51 రూపాయలు ఎత్తుకుంటాడా ఏడు అంజమ్మ పండుగ ఇదమ్మా నేను వైన్స్ కార్డ్ పోయి వచ్చిందాక లేదు తినొద్దాం అనుకో వడబెట్టుకుంది మరి వయసు కాడికి వచ్చే వరకు అలా వండి పెట్టాలి కదా మీకు ఎవరు అది వండి పెట్టాలి రేపీ టైం దాకా రేపు టైం దాకా హల్దీ ఫంక్షన్ దాకా చూసుకుందాం ఖరాబ్ అయ్యి ఉందేమన్నా ఫ్రిడ్జ్ లో పెట్టాలి లేదా తోలేమో వచ్చిన చుట్టాలకు లోపలి మెత్తదేమో ఇంటి అడుగులు వేసవ కోసం ఇప్పుడు పంచాయతీ ముట్టుకుంటున్నాను అరే లేవరాదమ్మా లేవరాదమ్మా తల్లి లేవరాదమ్మా లేస కోస బిడ్డ లేస కోస లేస కోస అట్లా కూడా లేవు ఇదమ్మా చేతులు కట్టుకోకండి లే అమ్మా ఏదమ్మా లే అదో
ముట్టికాడ మొక్కుతుంది గుడాలంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఇప్పటిదాకా జల్దీ మంచిగా ఇచ్చిన ఇప్పుడు మంచిగా నిద్ర పైసలు సరిపోలే నిద్ర వస్తుందా ఇంటి పెద్ద మనిషి ఎక్కువ పెద్ద మనిషి పండుకుంటా తల్లి ఇదమ్మా అడిగిపోతాడు రా దబ్బన. పండుగ ఇదమ్మా పండుగమ్మా పండుగ ఇదమ్మా పండుగ ఇదమ్మా పండుగమ్మా కళ్ళదే ఇంత తోటరా అనే వేసిన అనే వేసిన వాటర్ వేసుకొని స్టేజ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి. చిన్న అయితే ఇలా 2 విధాలు ఉంటాయి. పద్ధతి పార్టీస్ అంటేనే పద్ధతి పార్టీ అని అర్థమైందా? పద్ధతి మీరు పార్టీ కాబట్టి ఏకరాశ అన్నారు. ఈసారి మంచిగా అనిపిస్తే మళ్ళీసారి పండుగ చేసి నువ్వు పద్ధతి పాటించు. మనసులో కూడా అనుకో, ఈసారి నాకు ఎట్లా కలిగి నాకు మళ్ళీసారి నుంచి నేను కరెక్ట్ పండుగ చేసి నుంచి పద్ధతి మంచిగా పాటిస్తాను అనుకోవాలి. నువ్వు నీ మనసులో అనుకోవాలి. అర్థమవుతుందా? నీ మనసుకు నీకు తృప్తి అయిపోతే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నీ బాధ ఏం చేయాలి? మనిషితో తీరిస్తే తీరువాడు. మీ ఇంట్లో ఎవరు ఈదమ్మతో చెప్పుకోవాలి. మంచిగా దండం పెట్టుకొని 7 వస్తుంది తీసుకోండి. వస్తాను తెలుసుగా ఏకరాశాను బాబాయ్. 5 సార్లు ఒకటి సంచి తీసుకురామ్మా బియ్యం నుంచి.